నమస్కారం. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఇటీవల న్యూస్లో నిఫా అలాగే హంటా వైరస్ గురించొస్తున్న హెడ్లైన్స్ చూసి మనందరికీ కొంచెం ఆందోళన మొదలైంది కదూ. కాని భయపడాల్సిన పని అస్సలు లేదు. ఈరోజు ఒక పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కోణంలో ఆలోచిస్తూ ఆ వార్తల వెనుక ఉన్న వాస్తవాలను చాలా ప్రశాంతంగా, క్లియర్గా విశ్లేషించుకుందాం. మన అందరి మదిలో మెదులుతున్న ఒక పెద్ద ప్రశ్న: మనం కోవిడ్-19 లాంటి మరో గ్లోబల్ పాండమిక్ను ఎదుర్కోబోతున్నామా అని. ఖచ్చితంగా కాదు. వెంటనే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్-19కి ఇప్పుడు వార్తల్లో వినిపిస్తున్న ఈ వైరస్లకు చాలా తేడా ఉంది. ఇవి గాలి ద్వారా ఇట్టే ప్రపంచమంతా సులభంగా వ్యాపించే మహమ్మారులు కావు. మన దగ్గర సరైన సమాచారం ఉంటే చాలు, వీటిని చాలా సులభంగా అడ్డుకోవచ్చు. అదే ఈనాటి మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఈరోజు మనం చర్చించబోయే ఎజెండాను ఒకసారి చూద్దాం. ముందుగా ప్రస్తుత వైరస్ బ్రీఫింగ్, ఆ తర్వాత ఈ వైరస్ల వ్యాప్తి విధానాలు, మూడవది మన వ్యవస్థల రక్షణ చర్యలు, మరియు చివరగా నివారణ వ్యూహాలు. మొదటి విభాగం: ప్రస్తుత వైరస్ బ్రీఫింగ్. ప్రస్తుతం ప్రధానంగా రెండు భిన్నమైన ఆరోగ్య సంఘటనలను హెల్త్ ఆఫీసర్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొదటిది ఎంవి హోండియస్ అనే అంతర్జాతీయ క్రూయిజ్ షిప్లో రిపోర్టైన హంటా వైరస్ కేసులు. అక్కడ 3 ప్రాణాలు కోల్పోగా 5గురికి వైరస్ నిర్ధారణ అయింది. రెండవ సంఘటన మన పశ్చిమ బెంగాల్లో నమోదైన నిపా వైరస్ కేసులు. గమనించాలి, ఇవి రెండూ వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు లక్షణాలతో కనిపిస్తున్న వ్యాధులు. అసలు ఈ ఘటనలు ఎలా బయటపడ్డాయో టైమ్లైన్లో చూస్తే, డిసెంబర్ 2025లో పశ్చిమ బెంగాల్లో మొదటిసారి నిఫా కేసులు నిర్ధారణయ్యాయి. మన అధికారుల వేగవంతమైన చర్యల వల్ల జనవరి 2026 నాటికి ఏకంగా 196 మంది కాంటాక్ట్లను గుర్తించి టెస్ట్ చేశారు. ఆ తర్వాత మే 2026లో ఎంవి హోండియస్ షిప్లో హంటా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇదంతా చూస్తుంటే మన హెల్త్ నెట్వర్క్లు ఎంత అప్రమత్తంగా ట్రాక్ చేస్తున్నాయో అర్థమవుతుంది కదా. ఇక రెండవ విభాగం: వ్యాప్తి విధానాలను అర్థం చేసుకోవడం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన పదం జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ వ్యాధి అంటే సింపుల్గా చెప్పాలంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపించే అంటువ్యాధి. మనం మాట్లాడుకుంటున్న నిఫా అలాగే హంటా వైరస్ రెండూ కూడా ఈ కోవకే చెందుతాయి. అంటే ఇవి ముందుగా జంతువుల్లో ఉండి ఆ తర్వాత మనుషులకు చేరుతాయన్నమాట. అయితే ఈ రెండు వైరస్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని గమనించాలి. హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాప్తిస్తోంది. ఎలుకల మూత్రం లేదా లాలాజలం గాలిలో కలిసిపోయి ఆ గాలిని మనం పీల్చినప్పుడు ఇది సోకుతుంది. మనుషుల మధ్య వ్యాపించడమనేది చాలా అరుదు. కేవలం యాండీస్ స్ట్రెయిన్ ద్వారా మాత్రమే, అది కూడా అత్యంత దగ్గరి సంబంధముంటేనే వ్యాపిస్తుంది. ఇక నిఫా వైరస్ విషయానికొస్తే, ఇది పండ్లను తినే గబ్బిలాలు, పందుల ద్వారా వస్తోంది. శ్వాసకోశ తుంపర్లు, శరీర ద్రవాల ద్వారా ఇది మనుషుల మధ్య వ్యాపించే అవకాశముంది. కానీ గుర్తుంచుకోండి, ఈ రెండూ గాలిలో సులభంగా వ్యాపించేవి కావు. మూడవ విభాగం: మన సంస్థాగత రక్షణ కవచం. ఈ 196 అనే సంఖ్య మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ సాధించిన ఒక గొప్ప విజయానికి నిదర్శనం. పశ్చిమ బెంగాల్లో 2 నర్సులకు నిపా వైరస్ సోకినప్పుడు అధికారులు మెరుపు వేగంతో అప్రమత్తమై వారికి కాంటాక్ట్లో ఉన్న 196 మందిని ట్రేస్ చేశారు. పుణే ఎన్ఐవి సహాయంతో అందరికీ టెస్టులు చేయగా రిజల్ట్ ఏంతో తెలుసా? అందరికీ నెగటివ్. మన యాక్టివ్ సర్వేలెన్స్, కాంటాక్ట్ ట్రేసింగ్ ఎంత పక్కాగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పటిష్టమైన స్క్రీనింగ్ జరుగుతోంది. చూడండి, థాయిలాండ్లోని సువర్ణభూమి, డాన్ ముయాంగ్ విమానాశ్రయాల్లో ఉష్ణోగ్రత తనిఖీలు మొదలుపెట్టారు. అటు నేపాల్లోని త్రిభువన్ ఎయిర్పోర్ట్లో కూడా థర్మల్ స్క్రీనింగ్ అమలు చేస్తున్నారు. వ్యాధి బార్డర్స్ దాటకుండా అడ్డుకునేందుకు గ్లోబల్ నెట్వర్క్ ఎంత సమన్వయంతో పనిచేస్తుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడ మరో బ్రేకింగ్ న్యూస్ లాంటి ఆశాజనకమైన విషయముంది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సరికొత్త పోర్టబుల్ టెస్ట్ కిట్ డెవలప్ చేసింది. ల్యాంప్ బేస్డ్ టెక్నాలజీతో పనిచేసే ఈ కిట్ ప్రత్యేకత ఏంటంటే, ఎలాంటి పెద్ద ల్యాబ్ సెటప్ అవసరం లేకుండానే కేవలం నిమిషాల్లోనే రిజల్ట్స్ ఇచ్చేస్తోంది. నిపాల్ జినోటైప్ బి లాంటి స్ట్రెయిన్స్ను ఫీల్డ్లోనే వేగంగా గుర్తించడానికి ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక నాల్గవ మరియు చివరి విభాగం: నివారణ వ్యూహాలు. ఒక పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా నా బాధ్యత కేవలం వాస్తవాలు చెప్పటమే కాదు, సమాజాన్ని ఎలా సురక్షితంగా ఉంచాలో వివరించడం కూడా. ఇక్కడ మనం ఖచ్చితంగా పాటించాల్సిన 4 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1: మన ఆహారం, త్రాగునీటిని ఎలుకలు, కీటకాల బారిన పడకుండా ఎప్పుడూ మూసి ఉంచాలి.
స్టెప్ 2 ఇళ్ల చుట్టుపక్కల ఎలుకలు చేరకుండా కఠినంగా నియంత్రించాలి. స్టెప్ 3 పాత గోదాములు లేదా ధూళి ఎక్కువగా ఉండే మూసి ఉన్న ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇక స్టెప్ 4 పచ్చి ఈతకల్లు తాగడం పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే గబ్బిలాలు వాటిని ఎంగిలి చేసే ప్రమాదముంది. ఈ చిన్న జాగ్రత్తలే మనల్ని కాపాడే పెద్ద ఆయుధాలు. ఈ బ్రీఫింగ్ను ముగించే ముందు ఒక గొప్ప వాస్తవాన్ని గుర్తుచేసుకోవాలి. జ్ఞానం, పరిశుభ్రత, సరైన సన్నద్ధత ఉంటే ఎలాంటి వైరస్ దాడినైనా సమర్థవంతంగా తిప్పికొట్టే అభేద్యమైన కవచం మన సొంతం. అనవసర భయాలకు బదులుగా వాస్తవాలు తెలుసుకుని సిద్ధంగా ఉండటమే మన బలం. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచించాల్సిన ప్రశ్న: ఈ పబ్లిక్ హెల్త్ ప్లేబుక్ను ఉపయోగించి కమ్యూనిటీ స్థాయిలో రోగ నిరోధక శక్తిని, రక్షణను మనం ఎలా పెంచుకోవచ్చు? ఈ వాస్తవాలు మరింత సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అప్రమత్తంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం.